రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది. అహింసా మార్గంలో గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అధ్యక్షులు, నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పడం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్లు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను కూడా విన్నాను. వారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ముందుగా మీ పార్టీకి సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి, ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి. భారతీయ సంస్కృతి మాదే అని చెప్పుకుంటూ దాని మీద బతుకుతూ దాని మీద ఓట్లు అడుగుతూ ఆ సంస్కృతిలో మహిళలను గౌరవించేది ఉంటే మహిళలను గౌరవించకుండా ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాల గురించే మీ సభ్యుడు పోటీ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే గత 2 రోజుల నుంచి మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారా? ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఖండించడమే కాదు, అతను ఇంతవరకు ఇప్పటికే మీరు సస్పెండ్ చేసి ఉండాల్సింది పార్టీ నుంచి. మీరు మీ నాయకుల్నేమి ఈ రకంగా మాట్లాడటం ప్రోత్సహిస్తూ, వాళ్ళు మాట్లాడితే కూడా మీరేమి స్పందించకుండా అలా గాలికి వదిలేస్తే ఎవరికైనా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృతి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా తాత్కాలికమైనటువంటి అంశాల్లో స్పందిస్తారు. అలాగని దాన్ని ప్రోత్సహించాలని నేను చెప్పట్లేదు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. వెంటనే మా నాయకత్వం కూడా ఖండించింది. అది కూడా తెలుసుకోకుండా మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన పార్టీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలా, లేకపోతే రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలా, ఆయన సమాధానం చెప్పాలంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్లో ఇప్పుడే కాదు, మొన్న శాసనసభలో కూడా చెప్పాం. చట్టసభలో సమావేశాలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ చట్టాలను తీసుకొచ్చిందే మేము, భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిందే మేము. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధానంలో చాలా స్పష్టంగా మేము ముందుకు పోతాం. దీంట్లో ఎవరికి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అందరూ సంయమనం పాటిస్తూ ఈ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేటువంటి సంస్కృతిని రాజకీయ పార్టీలు నడిపేటువంటి పెద్దలంతా కూడా
ఆలోచన చేసి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి నాయకులు స్పష్టంగా